టాలెంట్ పర్సన్ వచ్చేసి భరణి గారు నంబర్ టాప్ 5లో ఉంటాడు. ఇమానీలో ఉంటాడు, మళ్ళీ తనుజ ఉంటుంది. ఈ కామనర్స్ అంటారా, ఈ కామనర్స్ దానికి ఎవరు ఉండరు. ఉంటే హరీష్ గారు ఒక్కరు ఉంటారు. అది కూడా మేబీ ఆయన గేమ్ ఇంప్రూవ్ చేసుకుంటూ ఉంటారు, లేకపోతే లేడు. ఎవరు మంచిగా ఆడుతారు బిగ్ బాస్ లో? భరణి, ఇమాన్యుయల్ నంబర్ 1, నంబర్ 2 భరణి గారే 100%. టాప్ 1 to టాప్ 3 ఖచ్చితంగా ఇమాన్యుయల్ అన్న భరణి అన్న గెలుస్తుంది 100%. ఇప్పుడు మాస్క్ మ్యాన్ ఎట్లా ఉంది? మాస్ మన్ షో లేదు అసలు. ఆయన ఏది మన రణరంగంలో గెలిచింది స్టార్టింగ్లో 15 మందిలో గెలిచిందా, అందులో పెట్టిన పర్ఫార్మెన్స్ బిగ్ బాస్లో లేదు. అంటే ఓరవడం, లేకపోతే ఒక దగ్గర సైలెంట్గా కూడా ఆయన గేమే కనపడతలేదు అసలు. సంజన ఎట్లా ఉంది? సంజన వేస్ట్. ఎందుకు? అది ఆమె ఏంటి మైండ్ గేమ్ ఆడుతుంది కానీ ఎక్కువ రోజులు ఉండదు బ్రో. మైండ్ గేమ్ ఆడుతుంది. ఆమె ఏదో దొంగతనం చేసి అది అనుకుంటుంది కదా, వేస్టే. అది సెట్ అవ్వదు కదా. ఆమె వల్ల ఇప్పుడు ఇమాన్యుయల్ ఉన్నాడు, మమ్మీ అని కూడా పోతుండు. ఇప్పుడు ఇమాన్యుయల్ పేరు కూడా ఖరాబ్ అయిపోతుంది. అది మీ మమ్మీ ఇట్లా చేస్తుంది, అది మమ్మీ ఇట్లా చేస్తుంటే మన ఆమెకు చెప్పలేడు, ఈటీలకు చెప్పలేడు. అంటే బాండింగ్ ఇమాన్యుయల్ సంజన మధ్య బాండింగ్ ఎట్లా ఉంది? బాండింగ్ అయితే బాగుంది. ఒక తల్లి కొడుకు మధ్యలో బాండింగ్ ఎలా ఉంటుందో అలానే ఉంది. ఓకే. ఇప్పుడు తనుజ ఎట్లా గేమ్ ఎట్లా స్టార్ట్ చేస్తుంది? తనుజ బాగానే ఉందా గేమ్? తనుజ స్లోనే స్టార్ట్ చేస్తుంది కానీ ఆమె కొన్ని ఉండే కాడ ఫుడ్ విషయం కాడ మరీ స్ట్రిక్ట్ తీసుకుంటుంది. అవతలను కూడా హర్ట్ చేసేస్తుంది. అది కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు తిండి విషయం కాడ వాళ్ళని ఆకలి అయితే వాళ్ళని పెడతారు. ఇంత స్ట్రిక్ట్, నువ్వు ఇంతే తినాలి, ఇదే ఉండాలి, ఇది పెడితే తిను లేకపోతే లేదని చెప్పడం కరెక్ట్ కాదు. టాస్క్ ఎవరు మంచిగా ఆడుతున్నారు బిగ్ బాస్? ఇమాన్యుయల్. ఆ తర్వాత ఇమాన్యుయల్ తర్వాత భరణి గారు. ఇంకా ఇప్పుడు నా లెక్క ప్రకారం ఇమాన్యుయల్, భరణి గారు. ఇప్పుడు పవన్ అంటారా, డిమాండ్ పవన్. ఆ ఓళ్ళన్న సపోర్ట్ ఇస్తేనే గెలిచిన తప్పించి ఇంకైతే ఏం లేదు. డిమాండ్ పవన్ కూడా వేస్టే. మన కామనర్స్లో ఉన్నారు కానీ కామనర్స్ ఓళ్ళన్న మంచి టాలెంట్గా మంచి గెలిచారు అనుకున్నారు కానీ ఎవరు లేరు. వాళ్ళు మన సుమన్ శెట్టి గారు ఇప్పుడు జర ఇంప్రూవ్ అవుతుంది. నేను లేటెస్ట్ ఒక గేమ్ ఆడాను, బాగా ఆడిండు. సుమన్ శెట్టి గారు కూడా టాప్ 5 ఉండే ఛాన్స్ ఉంది. ఆయన పర్ఫార్మెన్స్ చూపించాలి, ఇప్పుడు చూపెడుతుంది కాబట్టి నెక్స్ట్ ఫర్దర్ బాగా చూపెడతారు. నమ్మకం. ఎవరైతే బాగుంటుంది? ఇమాన్యుయల్ 100%. తనుజకు ఇమాన్యుయల్ మధ్య బాండింగ్ ఎట్లా ఉంది? వాళ్ళ ఫ్రెండ్షిప్ కానీ లేకపోతే కామెడీ కానీ వాళ్ళ మధ్య బాగుంది. కాకపోతే ఈ ఇమాన్యుయల్ ఎంతైతే ఫ్రెండ్షిప్ చూపిస్తుండో తనుజ గారు ఇవ్వట్లేకపోతున్నారు. అదే మెయిన్ రీజన్. ఇమాన్యుయల్ మంచి చెప్పినా ఆమె చెడు తీసుకుంటుంది. అంటే ఆయన కొంచెం ఎక్కువగా ఫ్రెండ్షిప్ చూపించినా తీసుకోవట్లేదు తనుజ గారు. ఆమె కరెక్ట్ తీసుకోలేకపోతుంది. యాటిట్యూడ్ 100% యాటిట్యూడ్ చూపెడుతుంది. ఓకే. ఓవరాల్ గా ఈ సీజన్ బిగ్ బాస్ ఎట్లా ఉంది? గత సీజన్ బిగ్ బాస్ ఎట్లా ఉంది? ఈ సీజన్ అంత డమ్మీ. లాస్ట్ సీజనే బాగుంది. లాస్ట్ సీజన్ అంతా టాప్ ప్లేయర్ అందరూ ఉండే. ఇలా చెప్పుకోగలగాలంటే ఇమాన్యుయల్ ఒక్కడే పర్ఫార్మెన్స్ చూపెడుతున్నాడు. ఆ తర్వాత సైలెంట్ పెద్దరికంగా ఉందంటే లాస్ట్ ఆ బాధ్యత తీసుకున్నారు. శివాజీ గారు ఉండే, ఆ బాధ్యత భరణి గారు తీసుకున్నారు. ఒక పెద్దరికంగా ఉన్నాడు అంటే భరణి గారు. ఈ ఒక టాస్క్ లో బిగ్ బాస్ చూడాలంటే ఇమాన్యుయల్ పోయిందంటే కథం బిగ్ బాస్ పడిపోతుంది 100%. అంటే ఈసారి కామనర్స్ అని వర్సెస్ సెలబ్రిటీలని ఎందుకు తీసుకొచ్చినట్టు? అసలు ఇది తీసుకోవడం బాగానే ఉంది కానీ మనోళ్ళు కామనర్ తీసుకొచ్చేసరికి వాళ్ళు పర్ఫార్మెన్స్ లేదు. ఇష్టం ఉంటారు, కొడుతున్నారు, చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు సెలబ్రిటీలు, మనం కామనర్స్. మనం ఒక రేంజ్లోకి వెళ్ళినాం. సో ఆ లోపలికి వెళ్ళినాక ఆల్రెడీ ఈక్వలే. బట్ ఏంటంటే వీళ్ళు యాటిట్యూడ్ అని చూపెడుతున్నారు. మన కామనర్స్ యాటిట్యూడ్ అని చూపెడుతున్నారు. అందుకే ప్రియ గారు కానీ ఎలిమినేషన్ అయిపోయినారు. ఇప్పుడు అందరు కామనర్స్ దానిలోకి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు నెక్స్ట్ హెల్మెట్ అయ్యేది శ్రీజ చౌదరి 100%. రీతు చౌదరి గేమ్ ఎట్లా ఉంది? రీతు చౌదరి వేస్ట్ అని ఆమె మొత్తం ట్రయాంగిల్ నడిపిస్తుంది. డిమాండ్ పవన్ అంటే ఇట్లా డిమాండ్ పవన్ పవన్ కళ్యాణ్ కానీ పవన్ కళ్యాణ్ ఇప్పుడు పక్కన పెట్టింది కానీ డిమాండ్ పవన్తో కొద్దిగా బాండ్ ఎక్కువ పెట్టుకుంది. కానీ అది బాండ్ కరెక్టా రాంగా అనేది ఆమెకే తెలియదు. ఆమె కంటే చిన్న డిమాండ్ పవన్. నా లెక్క ప్రకారం అయితే చిన్ననే అనుకుంటున్నా కానీ ఆమె ఏందో మరి అర్థమవుతుంది. రీతు చౌదరి కూడా సెలబ్రిటీలోకి వెళ్ళిపోతే మాత్రం నెక్స్ట్ ఫ్లోరా గారి తర్వాత రీతు చౌదరి పోతుంది. ఫ్లోరా గారి గేమ్ అయితే ఏం కనపడట్లేదు. ఆమె ఇప్పుడు నెక్స్ట్ కూడా పోయింది. నా లెక్క ప్రకారం అయితే, నా గెసింగ్ ప్రకారం అయితే కామర్స్ దానిలోకి వెళ్తారు. నెక్స్ట్ ఒకళ్ళు సెలబ్రిటీలోకి వెళ్ళిపోతే ఫ్లోరా గారు తర్వాత రీతు చౌదరి కూడా గేమ్ ఏం లేదు. మీ సపోర్ట్ ఎవరికి? ఇమాన్యుయల్కే 100%. ఇమాన్యుయలే గెలవాలా. అసలు ఉన్నది వాళ్ళ మొత్తం ఆ బిగ్ బాస్లో ఒకళ్ళు చూడాలనిపిస్తుంది అంటే ఇమాన్యుయల్ వల్లనే. ఎంటర్టైన్ కానీ టాస్క్లు కానీ అన్ని మంచిగా చేస్తుండ్రు. ఇప్పుడు మన కామరాజ్ దాంట్లో అంటావా ఎవరు పట్టు చూపెడుతుంది. నేను హరీష్ గారి మీద ఎక్కువ పెట్టుకున్నాను, ఆయన డమ్మీ అయిపోయాను. ఆయన ఒక్కడే ఏమైనా గేమ్ టర్న్ చేస్తే హరీష్ గారు ఒక్కడే చేయాలి. భరణి గారు ఓకే సూపర్ టాప్ 2లో ఉంటారు ఖచ్చితంగా.